ఈరోజు ఎట్లయినా కిరీటం నాకే రావాలి. ఎట్లా చేయాలి? ఇట్లా ఇంకా పనివాడు ఇంకా రాలేదు. ఎక్కడ పని అక్కడే ఉంది. ఇప్పుడు పనివాడు రానన్నాడు. ఇప్పుడు నేనే అన్ని పనులు చేయాలా? అబ్బా, ఏసే వస్తున్నాడంటే ఏసే కోసం ఏదో చేయాలి. ఇప్పుడు ఏసే కోసం ఏం చేయాలి? ఎట్లయినా ఏసైకి ఏదో చేయాలంటే ఏసైకి ఫస్ట్ ఒక కుర్చీ రెడీ చేయాలి ఇక్కడ కూర్చోడానికి. ఇప్పుడు ఆ కుర్చీ ఎక్కడి నుంచి చేయాలి? ఆ కుర్చీ స్టోర్ రూమ్లో ఉంది. ఇప్పుడు నేను అక్కడ వరకు పోయి తేయాలా? ఇంకే పనివాడు రావట్లేదు ఏంటి? అమ్మా వచ్చానమ్మా, చెప్పండి. వచ్చినావా? ఇంత లేట్. రోజు డబ్బులు తీసుకొని ఏం చేస్తున్నావు? లేదమ్మా, చెప్పండి. పోయి స్టోర్ రూమ్లో కుర్చీ ఉంది, పోయి తీసుకొని రా. పో. అది ఉన్నావా? అది దేంతో తుడుస్తావు? సరే పో. తుడిచినావా? మంచిగానే తుడిచింది. నువ్వు అందరు వచ్చిన గెస్ట్ అందరికి టీ కాఫీ ఇచ్చి నువ్వు ఇక్కడ కనబడద్దు. పోయి వంటగాల్లో కూర్చోవాలి. పో. ఇప్పుడు నాకు పోటీ ఎవరు వస్తారో దేవుడు కిరీటానికి. బా ఎవరు వస్తారు? రావడం చేపలమ్మ, చేపలు. మాకు చేపలే మత్తు. పోయి నుంచని మీరు ఇంట్లో చేపలు తినట్లేదా? మేము తింటాం కానీ ఇప్పుడు మాకు అద్దుపో. ఏసే వస్తున్నారు, కిరీటం ఇస్తున్నారు నాకు. నీ కిరీటం కూడా కావాలా? సరే పో. ఏ వాసన వస్తుంది కొంచెం. మొక్కు మూసుకో. సరే పోయారు కూర్చోపో. ఇంకా రావడం లేదని వేసేయాలి. వేసే వస్తలేడు. ఇంకా వేసే వస్తలేడండి. చాలా మీటింగ్స్ ఉన్నాయి. పిఎం మీటింగ్ ఉన్నది. ఇంకా ప్రజాసేవకి వెళ్ళాలి. ముందు మనం ఏసీఆర్ కిరీటం ఇస్తున్నాడు కదా, అక్కడికి వెళ్దాం. ఎమ్మెల్యే సుశాంత్ వస్తున్నారు. జరగండి జరగండి. ఎమ్మెల్యే సుశాంత్ వస్తున్నారు. ఏంది ఇంత హడావిడి చేస్తున్నారు? ఏసీఆర్ కిరీటం ఇస్తున్నాడు. అయితే మీకు కూడా కావాలా? అవును. సరే పోయి అక్కడ కూర్చోండి. ఏసీఆర్ వస్తే ముందు మమ్మల్ని పిలవండి. సరే పోండి, పిలుస్తా. టీ కాఫీ ఏమన్నా ఉన్నాయా? అది కూడా కావాలా మీకు? సరే పోయి తెస్తా. పోండి, మీరు పోండి. సరే పోయి అక్కడ కూర్చోండి. పోండి. టీ తెచ్చాను. కరెక్ట్ టైంకి తెచ్చినావు టీ. అమ్మ, ఏసే కిరీటం ఇస్తున్నారంటే నాకు ఇస్తాను. నీ ఒక కాఫీ తెచ్చి డైరెక్ట్ కిరీటంకి బాగా పెట్టినావా నువ్వు పూరి? సరే ఇది కొంచెం గో ఫస్ట్. ఇంకా ఎవ్వరు రావట్లేదు. హలో, వస్తున్నా. 3:30కి వస్తా. సరే. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మీరు ఎవరు? నేను పెద్ద బిజినెస్ని. అవునా, బిజినెస్ ఉమన్నా మీరు? అవును. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఒక చిన్న మీటింగ్ ఉన్నది. దేశీయ కిరీటం ఇస్తున్నాడు కదా, మీకు కూడా కావాలా? అవును. సరే అక్కడ మాత్రం కూర్చోకండి. చేపలు అమ్మాయి వచ్చింది. ఏం కావాలి? నాకు అలవాట్లే. సరే పోయి కూర్చోకండి. ఇంకా వేసే రావడం లేదు. వేసే వచ్చింది. లేండి లేండి. ఫస్ట్ నేనే. ఫస్ట్ నేను. ఫస్ట్ నేనే. నేను ఎవరో తెలుసా? నేను ఎమ్మెల్యే గారి పియ్యని. నాకేంటి? ఏ గొడవ పడకండి, ఎవరొకరు పోండి. ఏసయ్య, నాకు కిరీటం ఇస్తావా?
ఏసయ్యా నాకు కిరీటం ఇస్తావా? మీరు ఎమ్మెల్యే కదా, మీరెందుకు తల వంచాలి? నిల్చొని చెప్పండి. ఏసయ్యా నాకు కిరీటం ఇస్తావా? చా నాకు ఏసయ్యా కిరీటం ఇవ్వట్లేదు. ఏమంటారు చెప్పాలండి? చేపలమ్మా చేపలు. ఏసయ్య నాకు కిరీటం ఇస్తారా? నా దగ్గర మంచి మంచి చేపలు ఉన్నాయి, అవన్నీ నీకు ఇచ్చేస్తా. కిరీటం ఇస్తావా? ఏం చెప్పట్లే. ఏసయ్య నాకు కిరీటం ఇస్తావా? నాకు చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి. ఏసయ్య ఏం చెప్పట్లేదు. ఏసే ఎవరికి కిరీటం ఎట్లా అంటే ఆ కిరీటం నాకే వస్తుందేమో. ఏసే కిరీటం నాకు ఇస్తున్నారా? మీ పనివాడిని పిలవండి. లోకేష్ చెప్పండి ఏసయ్య. ఏసే కిరీటం ఆయనకి ఎందుకు ఇస్తున్నాడు పనివాడికి? మీలో ఎవరికి తగ్గింపు గుణం లేదు కాబట్టి ఇతనికి కిరీటం ఇస్తున్నా. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఈ స్కిట్ ద్వారా మీకు చెప్పేది ఏంటంటే తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. ఆమేన్.